ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం వలన మీకు ఎటువంటి నెట్ బ్యాలెన్స్ అవదండి. బాబాగారి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. అలాగే ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ సాయి అయిన నీ తండ్రి ఈరోజు నీతో మాట్లాడటానికి వచ్చాను. నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావు, దేని గురించి అయితే బాధపడుతున్నావు, దానికి నేను సమాధానం ఇవ్వటానికే వచ్చానమ్మా. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లలో ఒక నెంబర్ ఉన్న కలశాన్ని అయితే తాకు తల్లి. నీకు నచ్చిన నెంబర్ ఉన్న కలశాన్ని తాకు. నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావు ఆ వ్యక్తి పేరు తలుచుకుని ఒక కలశాన్ని అయితే తాకు తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. అసలు ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు, అసలు నీ జీవితంలో ఏం జరగబోతుందో ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాలి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, తమనే చూశారు కదండి. బాబాగారు అయితే మన ముందుకు 3 కలశాలను తీసుకువచ్చారు కదా. మీరైతే ఒక నెంబర్ ఉన్న కలశాన్ని తాకండి. ముందుగా 1వ నెంబర్ అనుకున్న వారి గురించి అయితే మన బాబాగారు సందేశం ఇలా చెప్పబోతున్నారండి. మీరు ఏ వ్యక్తి పేరునైతే మనసులో తలుచుకుని వారి గురించి ఆలోచిస్తున్నారు, ఆ వ్యక్తికి మీపైన అభిప్రాయం 100లో 50% మాత్రమే మంచిగా ఉంది. మిగతా 50% తనకు ఉన్న బంధువుల వల్ల కానీ, తనకున్న స్నేహితుల వల్ల కానీ నీ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు తల్లి. 100లో 50% మాత్రమే ఆ వ్యక్తికి నీపైన ఇష్టం ఉంటుంది. మిగతా 50% ఇష్టం ఉన్నట్లు కేవలం నటిస్తూ ఉంటారు. ఆ వ్యక్తికి లోకంలో ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారు, నా బంధువులు ఏమనుకుంటున్నారు, నా స్నేహితులు ఏమనుకుంటారు, వారి దగ్గర నేను చులకనైపోతానేమోనని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఏ తప్పు చేయకపోయినా సరే వారు వీరు చెప్పిన మాటలు విని వారి ప్రవర్తన అనేది ఆ విధంగా మారిపోతూ ఉంటుంది. అయినా బిడ్డ, నువ్వేమీ బాధపడవద్దు, ఏమీ దిగులు చెందవద్దు. తప్పకుండా మీపైన ప్రేమ, అభిమానం అనేది తప్పకుండా మీ ఇద్దరిని ఒకటిగా చేస్తుంది. నీ మనసులో ఆ వ్యక్తి పైన ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో, ఎంత ఇష్టం ఉందో త్వరలోనే ఆ వ్యక్తికి తెలుస్తుంది. అంతేకాదు, మీ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని చాలా సంతోషంగా ఉంటారు. అలాగే మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలాగా మీకు ధనలాభం చేకూరుతుంది. అంతేకాదు, మీరు త్వరలోనే నా షిరిడి రాబోతున్నారు తల్లి అని అయితే 1వ నెంబర్ ఉన్న కలశాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధమైన సందేశం అందించారండి. ఇప్పుడు 2వ నెంబర్ ఉన్న కలశం అండి. మీరు ఏ వ్యక్తిని అయితే తలుచుకుని 2వ నెంబర్ కుండ తాకారో ఆ వ్యక్తి అయితే చాలా మంచివారు తల్లి. వారికి నీపైన చాలా నమ్మకము, ప్రేమ, విశ్వాసము ఉన్నాయి తల్లి. అయినా సరే ఎందుకు బాబా ఒకరిని ఒకరు నిందించుకుంటూ ప్రతిరోజు కూడా గొడవ పడుతూ ఉంటున్నాము అని నువ్వు నా దగ్గర చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటున్నావు కదా తల్లి. దానికి కారణం ఏమిటో తెలుసా? నీపైన ఉండే కేవలం నరదృష్టి మాత్రమే. ఆ నరదృష్టి అనేది మీ ఇద్దరు విడిపోయేలా చేసింది. మీపైన చెడు ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. మీ చుట్టుపక్కల ఉన్న, మీ పక్కన ఉన్న బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఎంత చక్కగా ఉంటున్నారు అని వారు ఒకరికి ఒకరు అనుకోవడం వలన మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. అందుకే ఒకరికి ఒకరు గొడవలు పడుతూ నిందించుకుంటూ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. మీరు చాలా మంచిగా ఉంటున్నారు అని, మీరు చాలా సంతోషంగా ఉంటున్నారు అని మీ చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి కొంతమందికి అస్సలు నచ్చడం లేదు. మీరు ఎప్పుడెప్పుడు విడిపోతారా, ఎప్పుడెప్పుడు గొడవ పడతారా అని
వారు అనుకుంటూ ఉంటారు. మీరు ఏ వ్యక్తిని తలుచుకొని ఈ కలశాన్ని తాగారు, ఆ వ్యక్తి బంధువులు, స్నేహితులే ఇదంతా చేస్తున్నది. నీపై వారికి చెడు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈ 2వ నెంబర్ కలశాన్ని నీ భర్త కోసం కానీ, లేదా నీ పిల్లల కోసం కానీ, లేదా నీ భార్య కోసం కానీ నువ్వు తాకినట్లయితే అతి త్వరలోనే వారికి నీ మీద ప్రేమాభిమానాలు ఉండేలాగా నువ్వే చూస్తావు కదూ. తప్పకుండా మారుతారు. నీ గొప్పతనం గురించి వారు తప్పకుండా తెలుసుకుంటారు. తమ తప్పులు తాము తెలుసుకుని నీ దగ్గరికి రాబోయే కాలం చాలా తొందరలోనే ఉంది తల్లి. ఆ క్షణం నువ్వు నాతో అంటావు, బాబా మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజం. నాకు ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. మీకు ధన్యవాదాలు బాబా అని నాకు తప్పకుండా కృతజ్ఞతలు చెప్తావు తల్లి అని అయితే 2వ నెంబర్ కలశాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబర్ కలశమండి. బిడ్డ, ఏ వ్యక్తినైతే తలుచుకుని 3వ నెంబర్ కలశాన్ని తాకావో ఆ వ్యక్తిని నీ దగ్గరికి రానివ్వకుండా అడ్డుపడటానికి చాలామంది పోటీదారులు ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిన్ను దూరం పెడుతున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. వారు ఎప్పుడూ కూడా లోకంలో ఉన్నవారు ఏం అర్థం చేసుకుంటారో, ఏం అపార్థం చేసుకుంటారో, ఎంతగా అభిమానిస్తారో అని వారు ఆలోచిస్తూ ఉన్నారు. నీపైన ప్రేమ కన్నా వారి గురించి ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి. చూడు బిడ్డ, వారైతే తప్పకుండా నీ ప్రేమ గురించి తెలుసుకుంటారు. నువ్వైతే సంతోషపడతావు. ఆ వ్యక్తికైతే నువ్వంటే చాలా అంటే చాలా ఇష్టం తల్లి. మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటం వలన నీపైన కొంచెం కోపం మాత్రమే. ఆ కోపం తగ్గితే కనుక ఆ వ్యక్తి తప్పకుండా మారుతారు. నువ్వు ఏ వ్యక్తిని తలుచుకుని కుండను తాకావో ఆ వ్యక్తికి నీకు దూరం అనేది కొంచెం కాలం మాత్రమే. మీకున్న ఆర్థిక సమస్యలు కానీ, అప్పుల బాధలు కానీ ఉండటం వలన మీరు చాలా నలిగిపోతున్నారు కదమ్మా. ఇంట్లో ఉన్న పిల్లలతోటి ఎలా పోషించుకోవాలో తెలియక చాలా సతమతమవుతున్నారు. ఇక ఆందోళన అనేది విడిచిపెట్టు. తప్పకుండా మీకు అదృష్టం అనేది కలగబోతుంది. అప్పుడు నువ్వే నాకు చెబుతావు తల్లి, బాబా మీరు చెప్పింది తప్పకుండా మాకు జరిగింది. మా అప్పుల బాధల నుండి, మా ఆర్థిక ఇబ్బందుల నుండి మేము విముక్తి చెందాము అని కృతజ్ఞతలు చెప్తావు తల్లి అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ కలశాన్ని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి. ఫ్రెండ్స్, మన బాబా గారు ఏదైనా సందేశం ఇస్తున్నారు అంటే అది మనం ఖచ్చితంగా ఆచరించాలండి. ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతో ఉండాలి. ఇది జరుగుతుందా లేదా అనే అపనమ్మకంతో ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయి.